హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. ఈరోజు మీకు ఎంతో టేస్టీ అయిన హెల్దీ అండ్ రెసిపీని పరిచయం చేస్తున్నాను. ఎంతో టేస్టీ అయిన మేతి పరాటా. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని 1.5 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు శనగపిండి, 2 కట్టలు మెంతికూర, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, పసుపు కొద్దిగా, కారం 1/2 స్పూను, సాల్టు రుచికి సరిపడినంత, గరం మసాలా కొద్దిగా, అల్లం పేస్ట్ కొంచెం, పెరుగు 2 స్పూన్లు, ఆయిల్ 1 స్పూను. ఇవన్నీ వేసి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా 4 నిమిషాల పాటు ఒత్తుకోవాలి. ఇలా చేసుకుంటే పరాటాలు బాగా మెత్తగా వస్తాయి. పిండి మొత్తాన్ని ఇలా ముద్దగా కలుపుకొని ఒక తడి క్లాత్ తీసుకొని దానిపైన ఒక 15 నిమిషాల పాటు అలా ఉంచాలి. 15 నిమిషాల తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న ఈ పిండిని చిన్న బాల్స్గా చేసుకోవాలి. చేసుకున్న ఈ బాల్స్ని పక్కనుంచుకొని ఒక చపాతీ పీట తీసుకొని పొడిపిండిని చల్లుకొని చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకుంటూ మడతలు పెట్టుకొని లేయర్గా కూడా చేసుకోవచ్చు. చపాతీలాగా చేసుకున్న వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కనుంచుకున్న వీటిని స్టవ్ వెలిగించి పెనం పెట్టి, పెనం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ పరాటాలు అనేవి చేసుకోవాలి. ఇరువైపులా 2 పక్కల బాగా కాల్చుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకుంటే చపాతీలు బాగా టేస్ట్గా వస్తాయి. పెనం వేడిగా లేకపోయినా పిండి కలుపుకునేటప్పుడు వాటర్ తక్కువైనా పిండి గట్టిగా కలుపుకున్నా కానీ పరాటాలు పర్ఫెక్ట్గా రావు. బాగా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మన మేతి పరాటా రెడీ. ఈ పరాటాలకి ప్రత్యేకమైన కూరేం అవసరం లేదండి. పెరుగు ఆవకాయతో పర్ఫెక్ట్గా ఉంటుంది. కూరతో తిన్నా బాగానే ఉంటుంది, కానీ పరాటాలని కూర డామినేట్ చేస్తుంది. దీని టేస్ట్ పెరుగు ఆవకాయతోనే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.